ఉన్నట్టున్నాడు అతను. సో ఇవన్నీ వరుసగా 2-3 ఘటనలు జరిగేసరికి ఇవి కొంత డ్యామేజ్కి దారితీస్తున్నాయి. మూడోది వేరే ఇన్ఛార్జి నియమిస్తాము, నువ్వు దీని నుంచి దూరంగా ఉండు, సరే నీ వ్యాపారం ఫ్యామిలీ నువ్వు చూసుకో కొంతకాలం పాటు అని చెప్తే ఆయన దానికి కొంచెం సిద్ధంగా ఉండకపోవడం, నేను ప్రజల మనిషిని, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజలతోనే తిరుగుతాను, ప్రజల కోసమే పోరాడతానని చెప్పినప్పుడు అప్పుడు పార్టీ ఏం చేయాలి? ఏ పార్టీ అయినా వైసీపీ, టీడీపీ లేకపోతే ఇంకొకటి, వాళ్ళు పార్టీ ఓన్ చేసుకోవాల్సి వస్తుంది కదా పార్టీ శాసన మండలి సభ్యుడు చేసినప్పుడు. అందువల్ల బహుశా ఈ పేరు ఒకటి ఖచ్చితమైన రాజకీయ కారణం, ఒకటేమో లోకేష్ ముఖ్యమంత్రి అనే ఒక సినేరియో. చంద్రబాబు తర్వాత ఎవరు అంటే సహజంగా మన ప్రభుత్వం వచ్చేస్తుంది, కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది అనేది జగన్ థియరీ కదా. జగన్ థియరీకి దువ్వాడ జోస్యానికి మ్యాచ్ కావట్లేదు ఇక్కడ. చంద్రబాబు తర్వాత మళ్ళీ జగనే అవుతాడు, అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పాలి అని వీళ్ళ ఉద్దేశం కావచ్చు. అతనేమో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగానో అది తోచినట్టుగానో చెప్పాడు. ప్రశ్నకి సమాధానం అదే వస్తుంది కదా సార్, సహజంగా అదే చాలా సహజంగా వస్తుంది. ఇంకోటి కూడా నేను అనుకుంటాను, దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైకి లేపడం ఇష్టం లేక కూడా, అవును పవన్ ఎందుకు అవుతాడు లోకేష్ అవుతాడు కానీ ఆయన అన్నాడు. ఆయన అతను పవన్కు లోకేష్కు మధ్యలో దాన్ని చూశాడు. అవును, జగనేమో తనకు లోకేష్కు మధ్యలో తమ పార్టీకి దానికి మధ్యలో చూశాడు. దానివల్ల నిన్ననే వాళ్ళ సమావేశం, మనం అది కూడా మాట్లాడాలి ఎట్లాగో. ఆ సందర్భంలో ఇది రావటం అంటే మిగతా రాజకీయ నిర్ణయాలు కార్యాచరణ వీటన్నిటికంటే దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ అంటే వైసీపీ నుంచి రాజకీయ సంస్థాగత కారణాల వల్ల ఎవరినైనా సస్పెండ్ చేసి ఎంతకాలం అయిందో. అవును, ఎందుకంటే ఎవరు ఏది మాట్లాడినా ఎవరి ఆఖరికి గోరెంట్ల మాధవ్ మీద కూడా చిన్న ఇది కూడా తీసుకున్న దాఖలాలు అప్పుడేం లేవు. మిగతావన్నీ ఎలా ఉన్నా కనీసం ఒక ఇబ్బంది కలిగించామనన్నా చేసి ఉండాలి కదా. పైగా ఆయన ఇప్పుడు కార్యదర్శిని కూడా చేశారు. ఆరోపణలు ఎదుర్కొని ఇబ్బందులు పడ్డ చాలామందిని ఇప్పుడు చాలా తగుల్లో నియమించారు. ఇంకా కొడాలని ఒక్కటి ఛార్జీ తీసుకోలేదు కానీ మిగిలిన చాలామంది ఛార్జీ కూడా తీసేసుకున్నారు. ఇలాంటి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ను పక్కన పెట్టడం అంటే, సస్పెండ్ చేయడం అంటే, ఒకటి ఆయన ప్రోయాక్టివ్ స్టాన్స్, క్రియాశీలంగా ఎక్కువ దూకుడుగా ఉండటం అంతగా నచ్చకపోవడం. రెండవది వివాదాలు తరచూ వస్తున్నాయి, మీడియా కూడా ఆయన మీద ఫోకస్ చేస్తుంది. రోజు ఒకటి మీడియా ఫోకస్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ఇంకా వస్తుంటుంది. మూడోది ఇదిగో మనం చూస్తాం కదా, సీతారామ కళ్యాణం నారాయణ నారాయణ అంటుంటాడు కాంతారు. నారాయణ అని రామారావు ఏమో రావణాసురుడేమో నారాయణ అని అనొద్దంటాడు. ఏదో అలవాటు అయిపోయి నారా అంటే కోపంగా చూస్తారు. సో నారాయణ పేరు మీరు ఎట్లా ఎత్తారు, నారాయణలాగా నారాయణ పేర్లు పలకూడదు. బహుశా నేను అనుకుంటాను ఇంతకంటే పెద్ద కారణం ఉండకపోవచ్చు. కుటుంబ సమస్యల సందర్భంలో తీసుకోవాల్సిన చర్య అప్పుడే అనుకొని ఉంటారు. అప్పుడు ఎన్నికల సమయంలో ఇది ఎందుకని దాన్ని అప్పుడు పక్కన పెట్టి ఇప్పుడు దాన్ని చేసినట్టు కనిపిస్తుంది. ఈ 3 కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి మిగతా వాళ్ళు కూడా ఇది ఒక హెచ్చరిక. తప్పనిసరిగా మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. రెండోది మీ సొంత గొడవలు మా దగ్గర తీసుకురాకండి. మూడోది మీరు తూచా తప్పకుండా అహరహం సమస్త జాగ్రత్త అవస్థల యందు మీరు జగన్ స్క్రిప్ట్ ప్రకారం లేదా పార్టీ, జగన్ అంటే పార్టీ అధినేత అనుకోండి, జగన్ నామం తప్ప ఇంకో నామం ఉండకూడదు వాళ్ళ నోట్లో నుంచి. అది ఎలాగో ఉండదు, వీళ్ళ నోట్లోనే లేదు. ఎప్పుడు ప్రత్యర్థులే ఎప్పుడు జగన్నామం. ఇది నా విమర్శ తెలుగుదేశం మీద అప్పటి నుంచి కూడా. ఏది 2010 నుంచి ఎందుకండి ఆయన ఇంకా రాజకీయాలకు రాలేదు, పార్టీ కూడా పెట్టలేదు. మీరు పొద్దు నుంచి రాత్రి వరకు జగన్నామ స్మరణ ఏంటి మీకనే అంటుండేవాడిని. మీరు పాత వీడియోలు చూస్తే మీరు చూస్తారు. కాబట్టి చంద్రజాలం జగన్నాటకం ఈ రెండింటి మధ్యలో ఆంధ్ర రాజకీయం నడవాలి తప్ప మళ్ళీ ఇప్పుడు మీరు కొత్త అని తెస్తారు ఏంటని అది బహుశా అయిండొచ్చు. చూద్దాం. దువ్వాడ మరి దీని మీద కొన్ని ఆయన జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది, అందులో సందేహం ఏం లేదు. ఓ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఉదాహరణకు తిరుమల తిరుపతికి వెళ్ళి ఆలయం ముందు వాళ్ళు మాట్లాడారు. నేను వాళ్ళ మీద తీసుకున్నప్పుడు కూడా మీతో మాట్లాడాను. మనం ఆ టాపిక్ చాలా రోజులు నేను అవాయిడ్ చేశాను. కానీ ఇప్పటికే మన మీద ఇన్ని విమర్శలు ఉన్నప్పుడు, వివాదాలు ఉన్నప్పుడు మనం కనీసమైన సంయమనం ప్రజా జీవితంలో పాటించాల్సిన అవసరం కూడా ఒకటి ఉంటుంది కదా. అదైతే ఆయన పాటించలేదు. అంత మరి చురుకైన వాడు తెలివైన వాడు అయినప్పుడు పార్టీ అంతర్గత సూత్రాలు ప్రజా జీవితంలో ఉన్నవి కొన్ని పాటించి ఉంటే సరే, ఎవరు ప్రమాదో ధీమతామపి అని ఎంత తెలివైన వాళ్ళైనా తప్పులు చేస్తారని ఒక సామెత. రెండవది మేము చాలా దూకుడుగా ఉంటాం, ముక్కు సూటిగా వెళ్ళకు బ్రదరా, గోడ తగులురా, ముక్కు పగులురా అంటాడు ఒక సినిమాలో నాగభూషణం.
సో ఏదో ముక్కుసూటి నేను ఇలాగే ఉంటాను అని ఎవరన్నా అదేమి కుదరదు సార్ అది. ఎందుకంటే ప్రజా జీవితము, పబ్లిక్ లైఫ్, అలాగే ప్రజాప్రతినిధులుగా ఉండటము, కుటుంబ జీవితము. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ పరిస్థితి ఏంటి, అది కొనసాగుతుందా? అంటే పార్టీ యాక్షన్ ఒకటేమో ఎమ్మెల్సీగా ఏ కోటాలో ఎన్నికయ్యాడు అది నాకు ఇప్పుడు అంత స్పష్టంగా గుర్తులేదు. రెండోదేనా వెంటనే అనర్హత రావాలని లేదు, అది చైర్మన్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది వీళ్ళు అడిగితే సస్పెన్షన్ కౌన్సిల్ చైర్మన్ ఈయనే కదా, అంటే సస్పెండ్ చేసినంత మాత్రాన ఏమి అవ్వదు. బహిష్కరించితే లేదా మా పార్టీకి సంబంధం లేదు. సస్పెన్షన్ అంటే జస్ట్ టెంపరీ యాక్షన్ అంతే కదండి, పక్కన పెట్టి తాత్కాలికంగా కాదు, తాత్కాలికంగా పక్కన పెట్టడమే, అంతవరకే కదా సస్పెన్షన్ అయినాక విచారణ జరపాలి. విచారణ తతంగంలో తుది నిర్ణయం, ఇది మామూలు ప్రాసెస్ చెప్తున్నా నేను. ప్రభుత్వం అయినా అంతే, మీ మీద ఉద్యోగి మీద ఆరోపణ వస్తే ముందు సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టు కూడా కాదు. కాబట్టి ఎమ్మెల్సీ పదవి పోగొట్టుకోడు జగన్, ఆ జాతి తీసుకుంటాడని అనుకుంటున్నాను. అందుకే సస్పెన్షన్ దగ్గర ఆగారు. చూద్దాం మరి ఇంకా మన ఫైర్ బ్రాండ్ ఏం మరి ఇంకొక తలుపులు తట్టే అవకాశం ఉంటుందంటారా? ఇంకెక్కడ తట్టడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అచ్చెన్నాయుడు మీదే మనోడు ఆగ్రహంగా ఉంటాడు. అంటే జనసేన తలుపులు తట్టొచ్చు, కానీ పవన్ కళ్యాణ్తో కూడా ఇదివరకు. కానీ ఒకటి ఉంది, ఈయన చేసిన కామెంట్స్ వీడియోలు చూస్తే అప్పుడప్పుడు మధ్యలో పవన్ మీద నాకేం లేదు కావాలని చేశారు అని పవన్కు ఈయన కొన్ని పచ్చ జెండాలు గ్రీన్ సిగ్నల్స్ పంపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇతర నేపథ్యాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి ఈయన మీద తన వ్యక్తిగత జీవితంలో సమర్థన కోసం తరచూ పవన్తో పోల్చుకోవడం అన్నది ఆయన కాకపోయినా ఆయన కానీ ఆమె కానీ ఎక్కువ చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా నిజానికి వ్యక్తిగత జీవితాలు అంతగా మాట్లాడే పరిస్థితి కాదు. కానీ మరొక అంశం, పీఆర్పీలో కూడా ఉన్నాడు. పీఆర్పీలో కూడా ఉన్నాడు, అవకాశం ఉంది ఖచ్చితంగా. ఈరోజు కాకపోతే రేపైనా ఏదో పశ్చాత్తాపడమని ఇంకోటి, కానీ దానికి ఈయన సిద్ధపడ్డారా? కానీ నాకు తెలిసినంతలో ఆయన కొంత ఆర్థికంగా నిలదొక్కోవాలి. అవును, పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళ పార్టీ కూడా లేదు కాబట్టి అన్నీ ఎదురుగా ఉన్నాయి. మూడో చాలా కేసులు, అనేకం సీజ్ అయిపోయిన వ్యాపారాలు కూడా కొంత ప్రతిష్టంభనలో ఉండటం, ఇవన్నీ ఉన్నాయి. బహుశా అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడు ఏమి అంత ఊరుకున్నాడు, ఆయన ఎంత మంచి ఇదిలో ఉన్నాడు కదా కొంచెం సస్పెండ్ అంటే మరి. కాబట్టి చూడాల్సి వస్తుంది బయట లోపల కూడా. ఒకటి వైసీపీ దీన్ని ఎంత తీవ్రంగా అమలు చేస్తుంది, రెండు దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు, మూడోది